యెహోవా మీ ముందర నడుచును. హల్లెలూయా. 4 వైపుల నుంచి కష్టాల్లో ఉన్నారు. అప్పులు, బాధలు, అనారోగ్యాలు, అవమానాలు, నిందలు, ఫెయిల్యూర్స్, వీటన్నిటి గుండా వెళ్ళి నలిగిపోతున్నారా? భవిష్యత్తు కోసం భయపడుతున్నారా? రేపు ఎలా ఉంటుంది, ఎల్లుండి ఎలా ఉండబోతుంది, దాని తర్వాత మా జీవితం ఎలా ఉంటుందని భయపడుతున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీ ముందర నడుస్తాడని. ఆయన మన ముందర నడిచి మన మార్గాలు సరళం చేస్తారని. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన రాత్రి ముందరేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం, చుట్టూ ఏమో పెద్ద పెద్ద కొండలు, ఎటు వెళ్ళడానికి లేదు, నలిగిపోయిన పరిస్థితి. ఆ సందర్భంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేలపైన తన ప్రజలను నడిపించాడు. సముద్రం గుండా త్రోవను దేవుడు ఏర్పాటు చేశాడు. యోర్దాన్ నది విషయంలో కూడా అంతే. యాజకులు మందసాన్ని పట్టుకుని యోర్దాన్ నదిలో కాలు నిలపగానే యోర్దాను నది ప్రవాహం ఆదాము అనే పురంలో ఎవరో ఆనకట్ట వేసినట్టు ఆగిపోయింది. కనాను దేశంలోకి అడుగు పెట్టడానికి అడ్డుగా ఉన్న ఎరుకో గోడల్ని దేవుడు తన ప్రజల కోసం కూల్చేశాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది,